పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మదేవుడు ఈ లేఖన భాగాల్లోంచి సూటిగా స్పష్టంగా మనందరితోనూ మాట్లాడును గాక. చదవబడిన లేఖన భాగాల్లో ఈరోజు నేను తీసుకున్న మాట ఏంటంటే 5వ వచనము, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. హల్లెలూయా. ఇది పరలోకానికి సంబంధించిన ఒక ఉపమానం అండి. ఇందులో కొన్ని మాటలు ఉన్నాయి. అందులో నేను తీసుకున్న మాట ఏంటంటే, రెండవ మాట, మన్ను లేని రాతి మీద పడినటువంటి విత్తనాల సంగతి ఏంటండి? మన్ను అంటే ఏంటి? మట్టి. అక్కడ మట్టి ఉంది కానీ ఎక్కువగా లేదంట, కొంచెమే ఉంది. కొంచెమే ఉండడం వల్ల మొలుస్తాకి మొలిచాయి కానీ తర్వాత ఏమైపోయినాయి? సూర్యుడు ఉదయించగానే మాడిపోయాను. సూర్యుడు అంటే ఏంటి? ఎండ. హల్లెలూయా. కానీ మన ఆత్మీయ జీవితంలో సూర్యుడు అంటే ఎండ కాదు, శ్రమలు. హల్లెలూయా. ఎలాంటి శ్రమలయ్యా? మిక్కిలి వేడిమి గల శ్రమలు, ఎవరు తాళజాలనటువంటి శ్రమలు. మొన్న 11వ తారీఖున మా పాస్టర్ గారికి బాగోకపోతే చర్చిలో వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉంది. మేము తినేసినటువంటి ఆ ప్లేట్లు అయ్యి ఉంటే షింక్ దగ్గర నుంచొని కడుక్కుంటా ఉన్నా. మేము ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉంది. ఆ టైంలో దేవుడు ఒక ప్రేరేపణ ఇస్తున్నాడు. మేము 2 నెలల క్రితం అండి కైక్లూరులో చాలా చౌకగా అమ్మేస్తున్నారని ఒక గిన్నె కొన్నాం. హల్లెలూయా. మీరు కూడా చూసే ఉంటారు, మీరు కూడా వెళ్తూ ఉంటారు కదా. 1 కేజీ గిన్నె 100 రూపాయలకి ఇచ్చేశారు. ఎంత చౌకగా వచ్చేసిందని చెప్పేసి తెచ్చేసుకున్నాం. అది ఎప్పుడు చూస్తే నేనేమో సింక్లో ఉన్నటువంటి ప్లేట్లు కడుక్కుంటున్నా, అదేమో అక్కడ పక్కన ఉంది. దాన్ని చూస్తే మొత్తం తుప్పు పట్టిపోయింది. హల్లెలూయా. లోపల అడుగంతా తినేసింది, తుప్పట్టేసింది. కొన్నప్పుడు ఎలా ఉందో తెలుసా? ఒరిజినల్ అల్యూమినియం పాత్రలా ఉంది అది. నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను, అల్యూమినియం ఎక్కడైనా తుప్పట్టిద్దా? సరిగ్గా చెప్పండి, మళ్ళీ చెప్పండి. నిజమేనా? అల్యూమినియం అంటే ఏమనుకుంటున్నారు మీరు? చెప్పండి. అసలు అల్యూమినియం అనేది తుప్పు పట్టిద్దా? నేను ఇన్నిసార్లు అడిగేసరికి మీలో ఉన్న కాన్ఫిడెన్స్ కాస్త పోయింది, మీకు తెలిసింది కాస్త వదిలేసారు. హల్లెలూయా. అసలైన అల్యూమినియం అసలు తుప్పే పట్టదు. ఎంత ఎండకైనా ఎంత వానకైనా అది అలాగే ఉంటుంది. అందులో రస్ట్ అనేది రాదు, తుప్పు ఎక్కడ దానికి తుప్పు పట్టదు. అల్యూమినియం తుప్పు పట్టదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది కొన్నప్పుడు తిరగేసి చూసినా అది అల్యూమినియం లాగే కనిపించిందండి. ఎంత గీకి చూసినా, కలర్ కోటింగ్ వేసారు చూసినా అసలు అల్యూమినియం లాగే కనిపించింది. ఎప్పుడో కొన్నాము రైస్ కుక్కర్, దాంట్లో గిన్నెలు ఉంటాయి చెప్పండి, అవి కూడా అల్యూమినియం. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. 2 నెలల కిందమే కొన్నాం, సేమ్ గిన్నె అంతే ఉంటుంది, కుక్కర్లో పట్టి అంతే ఉంటుంది. అది మీకేమో నమ్మకం సాలకపోతే రండి చూపిస్తా, అంతే ఉంటుంది. ఏదో 10 సంవత్సరాల క్రితం కొన్న దానికి లాగా తయారైపోయింది. ఎందుకని? ఇంకా చెప్పండి, ఏం చెప్తారు సోత? ఇంకా మేము దానికి పెట్టిన ఖర్చు ఎంత? 100 రూపాయలు. హల్లెలూయా. ఈరోజు బంగారు రేటు ఎంత ఉందో మీకు ఐడియా ఉందా? నాకు తెలియదు.
పోనీ దరిదాపుగా సుమారుగా అని చెప్పగలరా? 80,000 అంటే ఏంటమ్మా? 80,000 అంటే ఏంటి? చైనా ఏంటి అది? కాసు. ఓకే, హల్లెలూయా. కాసు 80,000 ఉందంట. 50,000కి ఇచ్చేస్తున్నారు. రెండో డప్పు కొట్టారనుకోండి, చెప్పండి, వెళ్ళిపోతారు. హల్లెలూయా. నిజమే, వెళ్ళిపోతారు పిచ్చజలాలు. కానీ 80,000 ఉన్న రేటు 50,000కి ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? అసలు వస్తుందా? దాని రేట్ ఎంత? 80,000 ఉంది. 50,000 కాడ ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు ఇస్తాడు అసలు? అది చూపించినప్పుడు ఇది చూడు, ఎవరైతే తక్కువగా దేవుళ్ళు గడుపుతారో ఇలాగే తుప్పు పట్టిపోతారు. హల్లెలూయా. ఆ పాత్ర చాలా తుప్పు పట్టిపోయిందో, ఈజీగా వచ్చేస్తుందని 100 రూపాయలు పెట్టి కొనేసాం. అదంటే పాత్ర తప్పలేదు. 100 రూపాయలకు వచ్చేస్తుందని కొనేసాము. ఇప్పుడు అది వాడడానికి ఉపయోగం లేకుండా పోయింది. నిజం, పనికిరాదు, అది వాడడానికి పనికిరాదు. ఇనప రేక్ అంటే దారుణంగా తుప్పు పట్టేసింది కిందంతా. ఇదేంటిది? కొన్నప్పుడు బాగానే ఉంది, చక్కగానే ఉంది, ఏంటిది ఇంతలోకి ఏమైపోయింది దీనికి? హల్లెలూయా. దానికి చెల్లించాల్సిన వేళ, అసలు ఆ పాత్ర కొనాలంటే దానికి ఒక రేట్ ఉంటుంది, ఆ క్వాలిటీకి ఒక రేట్ ఉంటుంది. అంత గనక పెట్టగలిగితే మంచి పాత్ర వస్తుంది, అది ఎక్కువ కాలం ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడంటే, నా దగ్గర ఎవరు ఎక్కువగా గడుపుతారో, నాతో ఎవరు ఎక్కువగా సహవాసం చేస్తారో, నాలో ఎక్కువ వాల్యూ ఎవరు ఎక్కువ వేళ చెల్లిస్తారో, హల్లెలూయా, వాళ్ళు ఎక్కువ కాలం వాడబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం చేయాలంట? దేవునితో ఎక్కువగా గడపాల. ఇక్కడ నేను మాట చదివినప్పుడు మాట ఏంటంటే, కొన్ని చాలా చాలా మన్నులేని అంటే ఏంటి? ఎక్కువగా ప్రార్థనా జీవితం లేని విత్తనాలు, ఎక్కువగా దేవునితో సహవాసం గడపలేనటువంటి విశ్వాస జీవితం ఏమైపోతుంది? అక్కడ గిన్నె తుప్పు పట్టిపోయినట్టుగా ఇక్కడ ఎండ వచ్చినప్పుడు ఆ విత్తనాలు ఏమైపోతాయి అంటండి? మాడిపోతాయి. నేను అంటున్నాను, అవి మొలచాయా మొలవలేదా? మొలచాయి. కానీ ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో, హల్లెలూయా, ఎప్పుడైతే ఈ లోకానికి సంబంధించిన శ్రమలు నీ మీదకి రావడం మొదలు పెడతాయో అప్పుడు ఏమైపోతాయి? అక్కడ చాలా అంటే ఎక్కువ మన్ను లేదు, ఎక్కువ ప్రార్థనా జీవితం లేదు, ఎక్కువ సహవాసం లేదు, ఎక్కువ దేవునితో గడిపే అనుభవం లేదు, కానీ మొలిచింది. ఏమైపోతుంది? ఆ శ్రమలను తట్టుకొని ఎవరి వల్ల కాదండి. నేను చాలా స్పష్టంగా మాట్లాడిన ఒక మాట ఏంటంటే, దైవ కుమారుడు, హల్లెలూయా, సర్వశక్తిమంతుడు దేవుని కుమారుడు ఆ శ్రమలను తలంచుకొని హృదయము బద్దల ఊలట్లుగా, శ్వేత రంధ్రాలోంచి నీరు రక్తము కలిసి బయటకు వచ్చినట్లుగా బోరును ఏడుస్తున్నాడు. ఏడ్చాడా లేదా? ఎందుకంటే ఆ శ్రమలను తలుచుకొనే, ఆ శ్రమలను తట్టుకోవడం ఎవరి వలన కాదు. అటువంటి శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? అక్కడ లోతైన మన్ను లేదు కాబట్టి దాని వేర్లు ఎండిపోతాయి. హల్లెలూయా. లోతైన ప్రార్థనా జీవితం లేదు కాబట్టి విశ్వాస జీవితం ఏమైపోద్ది? ముడుబారిపోద్ది. ఆత్మీయతలో ఏమైపోతాం అంటే చల్లారిపోతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున ఆ పాత్ర దేనికి పనికిరాల. మా ఇంట్లో తుప్పట్టేసింది. అది దాంట్లో ఏమైనా వండుకుందామన్నా, వండింది వేద్దామన్నా కూడా అందులో తుప్పు ఏమైపోద్దండి? అంటికిపోద్ది, కలిసిపోద్ది, చాలా ప్రమాదకరంగా మారిపోద్ది. అది అసలు దాని క్వాలిటీ ఏంటి అయ్యా? డూప్లికేట్ అది. కానీ కలరింగ్ ఎలా ఉంది? ఒరిజినల్ దానికంటే తల మెరిసిపోతుంది. హల్లెలూయా. నేను అంటాను, నిజంగా అది అలాగ తుప్పు పట్టిన కనబడితే ఎవడో కొంటాడా? కొనరు. మేము కూడా కొనకపోదు. కానీ చూస్తే చక్కగా తేలిగ్గా ఉంది, అల్యూమినియం పాత్రలాగే ఉంది. 2 నెలల్లో తేలిపోయింది అని వ్యవహారం. హల్లెలూయా. ఏది స్థిరంగా ఉంటుందండి? ఏది కడవరకు ఉంటుంది? ఏది చివరికి వాడబడుతుంది? ఏమండి? దానికి ఎక్కువ వెల చెల్లించాలి. హల్లెలూయా. నేనంటాను, ఎక్కువ వెల చెల్లించాలనుకోండి, ఒక మంచి పాత్ర వస్తుంది. ఎక్కువగా దేవునితో గడిపావనుకోండి, నీకే వస్తుంది? నీ వేరు క్రీస్తులో బలముగా నాటబడుతుంది. హల్లెలూయా.
నీ రక్షణ జీవితము క్రీస్తులో బలముగా నాటబడుతుంది. అలా నాటబడింది ఎక్కడైనా వాడిపోతుందా? ప్రభువాక్యం సెలవిస్తుంది, ఎక్కువ మన్ను లేని చోటన అది నాటబడింది కాబట్టి దాని వేరులు వాడిపోయాయి. ఎక్కువ మన్ను లేదు అంటే ఏంటి? ఎక్కువ ప్రార్థన జీవితం లేదు, ఎక్కువ దేవునితో సహవాసం లేదు, ఎక్కువగా దేవునితో ఫ్రెండ్షిప్ లేదు. నేను అంటున్నాను, ఎవరైనా సరే దేవుళ్ళు వాడబడాలి, నిలబడాలి, తట్టుకోవాలి, ఓర్చుకోవాలంటే సర్వసాధారణమైనటువంటి విషయము కాదది. ఎక్కువ వెల చెల్లించాలి, ఎక్కువగా దేవునితో గడపాలి, ఎక్కువగా దేవునితో సహవాసం చేయాలి. నేను అంటాను, సమయంలో చిన్న పిల్లవాడు, ఎంత చిన్న పిల్లవాడు, పాలు మానేసినాగానే తెచ్చి బలిపీఠం పెట్టేసింది. అవునా కదా? పాలు ఎప్పుడు మానుతారు? 2 సంవత్సరాలు, అటు ఇటుగా 2, 3 అంతే. అంటే 3 సంవత్సరాల వయసులో తెచ్చి బలిపీఠం దగ్గర పెట్టేసింది. అప్పుడే మాట్లాడేశాడు దేవుడు. మాట్లాడేశాడా? ఆ బలిపీఠం దగ్గర ఉండి పరిచయం చేస్తూ 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 ప్రార్థన చేస్తూ 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 ఎప్పుడు ఈ పిల్లవాడు కాస్త యుక్త వయసుకు వచ్చాక. హల్లెలూయా! యుక్త వయసు అంటే ఏంటి? ఒక యవ్వన వయసుకు వచ్చేసరికి దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పెట్టింది ఎప్పుడు? 3 సంవత్సరాల వయసులో బలిపీఠం పెట్టాడు. దేవుడు మాట్లాడింది ఎప్పుడు? ఈ మధ్యకాలం ఎడిపోయింది, దేవునితో ఎక్కువగా గడపాలి. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను అంటున్నాను, మనము దేవునిలో ఎక్కువ కార్యాలు చూడాలి, పొందుకోవాలంటే ఆయనతో ఎక్కువగా గడపాలి. కొన్ని సమస్యలు ఉంటాయి. అవి ఎలాంటివి? జ్వరము, జలుబు, దగ్గు, ఏదో ఒక నొప్పి, పెయిన్. అది తగ్గిపోవడానికి నామకార్థంగా మామూలుగా నీకు వచ్చిన ప్రార్థన చేసావు అనుకోండి, సరిపోయింది. అలా కాకుండా ఒక క్యాన్సర్, ఒక HIV, ఒక బలమైన శరీరం నాటుకుపోయినటువంటి ఒక పక్షవాతం, దానికి సరిపోద్దా ప్రార్థన? సరిపోతుంది అంటారు? మీరే చెప్పండి. అది ఎలా తగ్గింది? దానికి తగ్గ పవర్ నీలో ఉండాలి. హల్లెలూయా! దానికి తగ్గ ప్రార్థన శక్తి నీలో ఉండాలి. అది ఎలా వస్తుంది? అది ఎక్కువగా గడిపితే వస్తుంది, ఎక్కువగా ప్రార్థన చేస్తే వస్తుంది, ఎక్కువగా ఆ దేవునితో గడిపి పొందుకుంటే అనుభవం అప్పుడు వస్తుంది. ఒకటి కాదుగా జ్వరమును క్యాన్సర్, ఒకటి కాదుగా. ఏమండి, ఈనాడు షుగర్ వచ్చింది అనుకోండి, నాకు షుగర్ వచ్చిందండి, ప్రభు దయ వల్ల ఆ మందులు వాడండి, తగ్గిపోయిందని నాకు సాక్ష్యం. ఎక్కడైనా విన్నారండి? నేను కూడా షుగర్కి చాలా చోట్ల తిరిగాను, చేశాను. ఎందుకని? ఒకసారి వచ్చిందంటే ఎందుకు తగ్గదండి? ఇక అంతే, అది శరీరంలో కలిసిపోయినటువంటి చెప్పది. ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఈ షుగర్ ఎప్పుడు వచ్చిందయ్యా? ఎప్పుడో మధ్యలో వచ్చింది, పుట్టుకతో అయితే లేదు, మధ్యలో వచ్చింది. మధ్యలో వచ్చిందే తగ్గట్లేదే. కానీ నా ప్రభుకి ఏది సాధ్యం అంటే పుట్టుకతో గుడ్డివాడు. హల్లెలూయా! పుట్టుకతోనే వచ్చింది ఆ సమస్య, పుట్టుకతోనే ఉంది ఆ రోగము, అయినప్పటికీ దాన్ని కూడా తీసేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకి సాధ్యమే, అది మనుషులకు అసాధ్యం కావచ్చు. మీరు వినలేదు ఎప్పుడు ఈ మాటలు? నేను చెప్తే ఎప్పుడు వినలేదా? బయట అక్కడ వినలేదా? దేవుడు పుట్టి గుడ్డువాన్ని బాగు చేయలేదా? కుంటివాన్ని బాగు చేయలేదా? మరణ పడకలో ఉన్న లేపలేదా? పోనీ ఇవన్నీ కాదండి, చచ్చిపోయిన లాజరు ఎన్ని రోజులు ఉన్నాడు? ఏమండి, ఏంటండి? 4 అంటున్నారు, 3 అంటున్నారు. హల్లెలూయా! 4 రోజులు సమాధిలో 4 రోజులు ఉన్నాడు. ఇది ఎలా సాధ్యమైందయ్యా? ఎలా సాధ్యమైంది? ఒక మాట చెప్పనా? లేపింది ఎవరు లాజర్ని? యేసు ప్రభువు వారు కదా. ఆయన అలా చనిపోయిన మనిషిని లేపగలిగాడంటే ఏం చేశాడు మీకు ఏమైనా తెలుసా? పగలంతా పరిచయం చేసేవాడు, గ్రామాలు తిరిగి. రాత్రిపూట ఆయన ఎక్కడుండేవారు ఎవరికి తెలియదు. హల్లెలూయా! ఎందుకో తెలిసిన? ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను అంటున్నాను, ఒకరు కలెక్టర్ కోసం చదివాడండి, కలెక్టర్ అయిపోయాడు, ఇంకా చదువుతాడా? దేనికోసం చదివాడో అది అయిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? చక్కగా సీట్లో కూర్చొని రూలింగ్ చేస్తాడు, అధికారం చేస్తాడు, ఇంకా చదవడు కదా. ఇప్పుడు దేవుని కుమారుడు ఎవరు? పరిశుద్ధుడు, శక్తిమంతుడు, అధికారం లేదు దేవుడు. అవునా కదా? అటువంటి వాడు ఇంకేం చేస్తున్నాడు? ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకయ్యా ప్రార్థన?
ఆయన దేవుని కుమారుడే, పరిశుద్ధుడే, కానీ ఏ రూపం ధరించుకుని వచ్చాడు? పాపమైనటువంటి మానవటువంటి సంబంధం శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ఈ శరీరాన్ని కూడా నియమేంటి? పాపము. అది ఆయన కూడా శోధించింది. మనకున్నటువంటి కనులు ఆయనకి ఉన్నాయి, మనకున్న శరీర అవయవాలు ఆయన కూడా ఉన్నాయి, మనకు వచ్చే భావోద్వేగాలు ఆయన కూడా వస్తాయి. అవి ఎక్కడ పెరగకుండా, అవి ఎక్కడ మొలవకుండా, అవి ఎక్కడ రాకుండా ఏం చేసుకునేవాడు? తను అణుచుకుంటూ ప్రార్థన చేసుకునేవాడు. హల్లెలూయా. అలాగ ప్రార్థనలు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, ఓకే, మీరే ఒప్పుకున్నారు. ఎవరికి ప్రార్థన చేశాడు? ఆయనే దేవుడు, తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన. అంటే ఏంటి ప్రార్థన? అంటే ఏంటి? ఒకసారి నేను వింటే ఆశ్చర్యపోయాను. ఈ దేవుడు ఒకసారి ప్రార్థనకి వెళ్ళాడంటే, అంటే యేసు ప్రభువు ఒకసారి రాత్రి ప్రార్థనకి వెళ్ళాడంటే ఖచ్చితంగా తెల్లవారిన తర్వాత వస్తాడంట. హల్లెలూయా. తెల్లవారిన తర్వాత వస్తాడంట. అంటే ఏంటి? ఆయనే దేవుని కుమారుడు అయినప్పటికీ దేవుడితో ఎంతగా గడుపుతున్నాడో చూడండి. సో ఆయనకి పాసిబుల్ అయింది అది. రోగంలో ఉన్న వాడిని విడిపించడమో, దయ్యాన్ని పట్టిన వాడిని విడిపించడం కాదు. శాంతము, జీవం కోల్పోయినా, మృతతుల్యమైపోయినా, కుళ్ళిపోయిన దేహానైనా బ్రతికించడానికి ఆయనకి ఎందుకు సాధ్యమైందయ్యా? ఎక్కువగా దేవుళ్ళో గడిపేవాడు, ఎక్కువగా దేవునితో సహవాసం చేసేవాడు. నేను అంటున్నాను ఏంటంటే, ఆయనకి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి? చేయలేదు. అయినా సరే పోనీ ఆయనకున్న పవర్స్ మనకేమైనా ఉన్నాయా? శక్తులు, తలాంతులు, కృపలు ఉన్నాయా? లేవు. ఆయనకు ఉన్నా సరే ఇంకా చేస్తున్నాడు, మనకు లేకపోయినా చేయట్లేదు. అసలు చేయాల్సింది ఎవరో? లేని మనం కదా. ఒక ప్రశ్న ఉందండి, వచ్చేసిన వాడు చదువుతాడా? రానివాడు చదువుతాడా? ఎవరు చదవాలి దాన్ని? రానివాడు చదువుకోవాలి. వచ్చేసినాడు ఏం చేస్తాడు? నాకు వచ్చేది అంటాడు కదా. ఆయన దగ్గర అంత అధికారం ఉన్నప్పటికీ ఇంకా 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 ఏం చేసేవాడు? రాత్రిపూట ప్రార్థన చేసేవాడు. అలాంటి ప్రార్థన జీవితం కలిగినట్టు యేసు ప్రభు వారు కూడా రాబోతున్న శిలువ శ్రమను తలంచుకొని, పరిశుద్ధుడు దేవుని కుమారుడు పాపుల చేతులకి మనుషులకి అప్పగించబడబోతున్నాడని తెలిసి ఏం చేశాడు? ఏదైనా వనంలో వెళ్ళిపోయి ఎంతో విలపిస్తున్నాడు. ఎంతో అంటున్నాను, ఆ శ్రమలే ఈశ్వరుడు. హల్లెలూయా. ఆ శ్రమలే ఈశ్వరుడు. ఆ సూర్యుడు ఉదయించినప్పుడు అక్కడ ఎక్కువగా మన్ను లేదు, ఎక్కువగా ప్రార్థన జీవితం లేదు, ఎక్కువగా సహవాసం లేదు, ఎక్కువగా దేవునితో ఫ్రెండ్షిప్ లేదు. ఏమైపోద్ది? మీకు ఇంకో మాట చెప్తాను. ఒక షాపు యజమానికి నువ్వు బాగా పరిచయం అయ్యావు అనుకోండి, నువ్వు వెళ్ళినా లేక నీ తరపున ఎవరిని పంపించినా గబుక్కుని ఏం చేస్తాడు? నువ్వు అడిగింది ఏదో ఇచ్చి పంపిస్తాడు. ఒక్కొక్కసారి అయ్యా గబుక్కున డబ్బులు పెట్టడం మర్చిపోయాను, పరిస్థితి రాలేదు, తర్వాత ఇస్తాను కూడా ఇస్తాడు. అవునా? ఇవిడా ఇస్తాడు, ఎవడా ఇస్తాడు. అదే ఒక కొత్త వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఇస్తాడు? అలాగా ఇస్తాడా? నేను చాలాసార్లు ఆ డ్రిల్ మిషన్ కోసం, కటింగ్ మిషన్ కోసం అట్లా తిరుగుతుంటే ఆడికి అలవాటు ఉన్న వాళ్ళకి ఇచ్చేసేవాడు. కానీ నేను వెళ్ళినప్పుడు నేను ఎవరో తెలియదు కదా, ఇచ్చేవాడు కాదు. ఏం కావాలి? పరిచయం ఎక్కువగా ఉండాలి. హల్లెలూయా. ఎవరితో ఎక్కువగా ఉండాలి? నీకు మనిషితో ఎక్కువ పరిచయం ఉందనుకోండి, ఈ మానవ సంబంధం సహాయం ఏదో పొందుతావు. మనిషికి దేవుడికి సహవాసం పరిచయం ఎక్కువగా ఉందనుకోండి, దైవ సంబంధం కార్యాలు పొందుతావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇప్పుడు నువ్వు ఆయనకి బాగా పరిచయం అయ్యావు అనుకో, నువ్వు అడిగింది చేస్తాడు, నువ్వు ఎవరి గురించినా అడిగినా కూడా చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చాలా మన్ను లేదట, అందుకనేది వాడిపోయి చచ్చిపోయింది. ఇక్కడ మన్ను అంటే ఏంటి? ఇప్పుడు ప్రార్థనా జీవితం. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నా, లోతైన ప్రార్థనా జీవితం లేకపోతే నీ మీదకు సూర్యుడు వచ్చినప్పుడు వాడిపోతారు. రేపు నేనైనా అంతే. సరిగ్గా అటు ఇటుగా ఒక నెల క్రితము మా పాస్టమ్ గారి ఊళ్ళో తలకాయ పెట్టుకుని ఏడుతున్నాను. ఎందుకు తెలుసా? సరిగ్గా 2-3 వారాలు నాకు దేవుని ఆత్మ నడిపింపు రాలా. వాక్యం చెప్తున్నప్పుడు మీరు గమనించారు లేదు నాకు తెలియదు ఆ సంగతి. నా నోటికి మాట అందించే పరిశుద్ధాత్మ నాలో పనిచేయడం మానేశాడు. ఎందుకో నాకు తెలియదు. భయంకర దుఃఖం వచ్చేస్తుంది.
మీకు తెలుసో తెలీదు, మీకు తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాలో దేవుని ఆత్మ నడిపింపు ఎందుకు రావట్లా? అది ఒక శోభ మీద ఒక బాధ అయిపోయింది. చెప్పేసి కామకి వెళ్ళిపోయి పడుకునే రకం కాదు. ఎందుకు నాకు నడిపింపు రాలా? ఎందుకు నాకు నడిపింపు రాలా? ఎందుకు దేవుడు నా నోటికి మాట అందించలేదు? ఇంతకాలం నా జ్ఞానంతో వాడబడలేదు కదా, ఇంతవరకు ఆయనే తోడే ఉండి నడిపించాడు కదా, ఎందుకు సడన్గా ఇప్పుడు నాతో ఉండి దేవుడు మాట్లాడట్లేదని వేదన కలిగించేసింది నాకు. 2 వారాలు 3 వారాలు అది భలే బాధగా అనిపించింది నాకే. ఎవరు చెప్పవసరలా, చాలా బాధ అనిపించేసింది. ఇలాగైతే సంఘం కట్టడం నా వల్ల కాదు, వాక్యం బోధించడం నా వల్ల కాదు, ఇలాగైతే వాడబడ్డం ఎవరి తరం కాదు. దుఃఖం వచ్చేసి ఏడ్చేసేస్తున్నాను నేను. ఎందుకు నీకు అలా అనిపిస్తుంది అంటే నాకు తెలీదా? ఎప్పుడు వాడబడి నేను ఇప్పుడు వాడబడుతుంది నాకు తెలీదా? నేను అంటున్నాను, నువ్వేంటో నీకు తెలీదా? నేనేంటో నాకు తెలీదా? ఎవరి జీవితంలో వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. అటువంటి దేవుడు నీతో ఉండి తోడే ఉండి నడిపించాలంటే దేవునితో ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయాలి, దేవునితో ఎక్కువగా సహవాసం చేయాలి, ఎక్కువగా వెల చెల్లించాలి. లోతైన ప్రార్థనా జీవితం ఉంటేనే ఆ సూర్యుడు ఉదయించినప్పుడు తట్టుకోగలుగుతారండి. హల్లెలూయా. ఈ శ్రమలకి తట్టుకోవడం ఈనాటి క్రైస్తవానికి వల్ల పడట్లేదు. కానీ జ్ఞానం లేకపోయినా, టెక్నాలజీ లేకపోయినా, అభివృద్ధి లేకపోయినా, ఇంత సాంకేతికమైన పరిజ్ఞానం లేకపోయినా ఆనాటి భక్తులు మరణాన్ని సైతము ఎంతో ఈజీగా అవలేలాగా ఆ డేరే వేరసలా. దానియేలుని జ్ఞాపకం చేసుకోండి, ఎదురుగా సింహాలు. షద్రక్ మేషక్ అబ్దెనగోని జ్ఞాపకం చేసుకోండి, చుట్టూరు అగ్ని. యోహాన్ని జ్ఞాపకం చేసుకోండి, మసులుతున్న బాణలో. ఏమండి, యోసేపుని జ్ఞాపకం చేసుకోండి, చెరసాల మధ్యలో, గుంటల్లో, అపాయాల్లో. దావీదుని జ్ఞాపకం చేసుకుంటే ఆజానుభావుడు వాళ్ళంతా ఎత్తున్నటువంటి బలవంతుడు గొలియాతు ఎదురుగా. ఆనాటి క్రైస్తవులు ఈనాటిని మీరు ఎక్కడైనా చూస్తున్నారా? ఏమండి, అంత పోతే కదా. హల్లెలూయా. అంత పోతే కదా, అంత మాయే, మోసమే. అంత కలరే, ఏమి లేదు, కలరే. ఆ కలర్ భక్తి నిలబడదండి. హల్లెలూయా. ఆ కలర్ భక్తి నిలబడదు, ఆగదది. పెళ్లికి వేసుకునే రంగు ఆ ఫోటోలు దిగేంత వరకే, ఆ వీడియోలు ఫోటోలు తీసుకున్నంత వరకే. తర్వాత అసలు రంగు బయటపడిపోద్ది. సూర్యుడు ఉదయించినప్పుడు ఎండిపోవడం ఏం లేదు. అంత మోసమే, సమస్త వస్తువుల్లో మోసమే, అన్ని తినే పదార్థాల్లో మోసమే, అంతా కల్తీనే. నేను అంటున్నాను, 2 భాగాలకు విభజిస్తాను ఇప్పుడు నేను అంటే మనము మనుషులము ఏం కోరుకుంటాం? బట్టలు కొనుక్కున్నావు, ఏం కోరుకుంటావు చెప్పండి? ఏం కోరుకుంటావు? మంచి నాణ్యత, అవునా? లేక అక్కడక్కడ బెజ్జాలు ఉన్నాయి, ఎండాకాలం పనికొస్తుందని కొనుక్కుంటారా? పోలి కొనుక్కోరు. కూరగాయలకి వెళ్ళావు, ఎలాంటివి కోరుకుంటావు? మంచిది, బట్టలు మంచి, వస్తువులు మంచి. ఏమండి, ఇది నీ సంగతి. ఎవరైనా ఒక అధికారి ఒకళ్ళని పనిలో పెట్టుకోవాలి, ఉద్యోగంలో పెట్టుకోవాలి. ఎలాంటి వాడిని కోరుకుంటాడు? మంచిగా చదువుకున్నవాడిని, మంచిగా పాస్ అయిన వాడిని, మంచి మార్కులు వచ్చిన వాడిని ఉద్యోగంలో తీసుకుంటారు, అవునా కాదా? మంచిగా పని చేసేవాడిని వాళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయించుకుంటారు. మరి దేవుడు ఎవరిని తీసుకెళ్తాడు? దేవుడు ఎవరిని కోరుకుంటాడు తన రాజ్యంలోకి? ఎవరిని రాణిస్తాడు? నీ మటుకు నువ్వు అంటున్నావు నీకు మంచిది కావాలి, తినడానికి, ధరించుకోవడానికి అన్నీ కూడా నీకు మంచిగా కావాలి, అది నాతో సహా, అవునా కదా? మనసుమే, మనం అన్నీ మంచిగా. ఇప్పుడు బియ్యం కొంటాము, 4 పురుగులు 4 రాళ్ళు కనబడితే కొంటావా? ఇంకో కొట్టుకు పోతావు, అవునా కాదా? మనలో ఏదైనా ఒకటి బలహీనత కనిపెడుతుంది అనుకోండి, ఆయన ఎలా చేర్చుకోవాలో మనల్ని అసలు ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇది నాకు మంచిది కావాలి, నా పైన పనిచేసే యజమానులకి నేను మంచిగా ఉండడం వాళ్ళకి కావాలి. కానీ సర్వశక్తిమంతుడు దేవుడి యొక్క నిత్య రాజ్యంలోకి ఎలాంటి వారు కావాలి? ఆయన ఎలాంటి వారికి కావాలని ఆశపడుతున్నాడు? మాయ లేని, మర్మం లేని, రంగు లేని, పూతలని ఒరిజినాలిటీ. హల్లెలూయా. లోతైన ప్రార్థన జీవితం కలిగిన వారిని కోరుకుంటున్నాడు దేవుడు. అది కూడా మనకు మేలే, కానీ ఆయన కోరికేదే ఉంది. ఎక్కువ ప్రార్థన జీవితం కలిగి ఉన్నావు అనుకోండి, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు తెలివిగా, జ్ఞానంగా, వివేచంగా నువ్వు ఆలోచించగలుగుతావు. కానీ దానివల్ల నీ కుటుంబం నువ్వు కట్టబడతావు, కానీ నువ్వే
ఇంకా ఎత్తైన స్థాయికి చేరుకుంటావు, కానీ ఎవరికి లాభం అవుతుంది? వరాల్లో ఒకటి వివేచన అంట. హల్లెలూయా. ఏంటిది? వివేచన. ఎలాంటి వివేచన కావాలి? ఏయో కళ్ళు వచ్చినాయి, ఏది దేవుని కళ, ఏది దురాత్మ కళ తెలుసుకోవడం ఒక వరం అంట. హల్లెలూయా. తెలుసుకోవడం ఒక వరం. అది ఆ వివేచన ఉంటే ఎక్కడ తగ్గాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదు, ఏది ఏ కార్యమో, ఏది ఏ విషయమో సమస్తం అర్థమైపోతాయి. దేవుని పరిశుద్ధ వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుని ఆత్మ కలిగిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు, కానీ ఇతను ఎవరి ద్వారా వివేచింపబడ్డాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవన్నీ మనలోకి రావాలంటే ఏం చేయాలా? ఎక్కువ లోతైన మన్ను మనలో ఉండాలి. ఆమేన్. ఏంటా ఎక్కువ లోతైన మన్ను? నీ ప్రార్థనా జీవితం. అది ఎవరికి ఉపయోగము? ఎండలు వచ్చినప్పుడు, సూర్యుడు ఉదయించినప్పుడు నీ వేర్లు మాడిపోకుండా, ఆ మొక్క వాడిపోకుండా, నీ విశ్వాస జీవితం, నీ ప్రార్థన జీవితము ఎండిపోకుండా బ్రతకడానికి అవసరం అవుతుంది. గడిచిన 2 వారాల క్రితం ఒక మాట చెప్పాను. క్రీస్తు అనే బండ మీద గృహాల్ని కట్టుకుంటే గాలి వాసన వచ్చినా, తుఫాను వచ్చినా అది పడదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవునా కాదా? ఇసుక మీద కడితే గాలి వానలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు కూలిపోతాయి. వీటన్నిటి సారాంశం ఏంటి? దేవునితో ఎక్కువగా సహవాసం మనం చేయలేకపోతే ఆ గాలి వానలకి, ఆ తుఫాన్లకి, ఆ ఎండలకి, ఆ సూర్యుడి దెబ్బకి మనం నిలబడలేము క్రీస్తులో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 2025 సంవత్సరంలో మానకుండా ప్రతిరోజు 1 గంట ప్రార్థన క్రమాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రకంగా 1 గంట అయినా నేను ప్రార్థన చేస్తున్నా అని ఒక చెప్పుకోవడానికి నీవు కాస్త చెయ్యి ఎత్తగలవు. ఇదివరకు నీ పరిస్థితి ఏంటి? ఏమండి, నేను అంటున్నాను, ఇది జస్ట్ ట్రైలే. ఈ గంట ప్రార్థనే నువ్వు ఆహా శబాస్ అనుకునేది కాదు. కాదు. అసలు రావాలంట. దేవునితో ఎక్కువ సహవాసం మనకు అవసరం అండి. ఎక్కువ ప్రార్థన జీవితం అవసరం అండి. దేవునితో ఎక్కువగా గడపడం అవసరం అండి. అప్పుడెప్పుడు ఒక మాట చెప్పాను, గుర్తుందా? ఒక పక్కన సంపాదించితేనే ఒక పక్కన ఖర్చు పెట్టడానికి డబ్బులు వస్తాయి. సంపాదించేది లేకుండా ఖర్చు పెట్టకపోయావు అనుకోండి, ఏం లేదేక అప్పులు పాలైపోతావు. అప్పులు పాలైపోతే ఏంటి పరిస్థితి? ఆ మధ్య ఒక వార్త విన్నాను. వాళ్ళు మా వాళ్ళే, పెద్దగా పరిచయం లేదు. ఇక్కడ రోడ్డు మీద మిల్లు దగ్గర ఎక్కడో అద్దెకుంటున్నారు వాళ్ళు. ఎందుకు చేశాడో ఎలా చేశాడో తెలీదు. భయంకరమైన అప్పులు ఎక్కువైపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడంట. వెనకాల నా కుటుంబం ఏం కావాలా? ఎందుకు అప్పులయ్యాడు? ఇటు తెచ్చేది లేదు. హల్లెలూయా. ఇటు వచ్చేది లేదు. ఇటు మాత్రం ఖర్చు పెట్టేది పోయింది. దేవుని దగ్గర ఎప్పటికప్పుడు నువ్వు గెయిన్ కాకపోతే, పొందుకోకపోతే, సంపాదించుకోకపోతే, గడపకపోతే ఇక్కడ ఖర్చు పెట్టడానికి ఏమి ఉండదు. ఇక్కడ వాడబడ్డానికి ఏమి ఉండదు. ఒక పక్కన ఆయనతో ఫ్రెండ్షిప్ చేసి, సహవాసం చేసి, ప్రార్థనతో ఉండి ఆయన దగ్గర పొందుకోవాలి, ఒక పక్కన వాడుకోవాలి. ఏదైనా ఆకుకూర మొక్కలు వేసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గోంగూర వేసామనుకోండి, చక్కగా ఆయా కాలానికి మందులు వేస్తూ నీరు కట్టారనుకోండి, చక్కగా ఎదిగిద్ది. ఒకసారి పీకేసామనుకోండి, ఏమైపోద్ది? అంత మాత్రమే ఉంటుంది. దానికి అదే నీరు పోసి, అదే ఎరువేసి, ఆకులు గిల్లామనుకోండి, మళ్ళీ చిగురు వస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొక్క అక్కడే ఉండాలా. ఎక్కడ ఉండాలి? ఆ మట్టిలో ఉండాలా. నీవు దేవుని సన్నిధిలో సహవాసంలో ఉండాలా. అప్పుడు చిగురు వస్తూ ఉంటుంది. కోసుకోవచ్చు, వాడుకోవచ్చు. దేవునితో ఎవరు ఎక్కువగా గడుపుతారో, ఎండ దెబ్బకి, వడ దెబ్బలకి, గాలి వానలకి మీ నివాసాలు కూలిపోకుండా, మీ ఆత్మ జీవితం కూలిపోకుండా, మీ భక్తి జీవితం పడిపోకుండా, ఎక్కడ అపవాదికి దొరకకుండా
రాబోతున్న శ్రమలకి వస్తున్న శ్రమలకి తట్టుకొని నిలబడగలగా అంటే ఆషామాషి భక్తి జీవితం సరిపోదండి. దేవునితో ఎక్కువగా అనుభవం కావాలి, గడిపి అనుభవం కావాలి. దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. మనందరి నివాసాలు కట్టుకోవాలి, కానీ అది మంచి బండ మీద కట్టుకోవాలి. ఒక బిల్డింగ్ వేస్తున్నప్పుడు ఏం చేస్తారు? చక్కగా గుంటలు తవ్వుకొని ఫౌండేషన్ గట్టిగా వేసుకొని కట్టుకుంటాడు. లూజ్ సాయిల్ ఎవరైనా కడతారండి? ఏ చదువుకున్నాడు కూడా కట్టాడు. అసలు ఎంత చదువు రాని వాళ్ళైనా సరే, ఆనాటి కాలంలో ఏడ చదువులు వచ్చినాయి, అన్ని పూరిపాకాలేగా, అయినా సరే లోతైన గుంటలు తవ్వి అలా ఏం చేసేవాళ్ళు? కర్రలకు సంచులు కట్టి తినేయకుండా పాతి చక్కత పాక నిలబెడితే సంవత్సరాలు వచ్చేసాయి. అవునా కాదా? అప్పుడుందా చదువు, జ్ఞానం, టెక్నాలజీ లేదు. ఏదైనా సరే లోతుగా నాటబడితేనే దానికి విలువ ఎక్కువగా ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గర నువ్వు ఎక్కువ చెల్లించావు అనుకోండి, నీకు వచ్చేది ఏంటంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. నువ్వు ఎక్కువ కాలము గట్టిగా దేవుని సన్నిధిలో నిలబడి వాడబడగలుగుతావు. దేవుని కృప మనందరికి తోడై ఉండి నడిపించి సహాయం చేయను గాక. కాబట్టి ప్రియ సంగమా, ఒక చిన్న మాట తీసుకున్నాను. ఈ మధ్యాహ్నం నుంచి మేము మా బాబు స్కూల్కి వెళ్ళాలి. ఈ చిన్న మాటలు చెప్పి నేను ముగించేస్తున్నాను. నా ఆశ అంతా ఒకటే, మనం పొందుకున్నవి చాలా తక్కువ, పొందాల్సినవి చాలా ఎక్కువ. హల్లెలూయా. నిజం, మనం పొందుకునేవి చాలా తక్కువ, పొందాల్సినవి చాలా ఎక్కువ. ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది అప్పటికప్పుడు కాదు, ఆల్రెడీ ఉన్నాయి, ఆల్రెడీ నీ కోసం ఉన్నాయి. అది నువ్వు ఆయన దగ్గర గడిపి ప్రార్థనలో ఎక్కువగా ఉండి సహవాసం చేసి ఫ్రెండ్షిప్ చేసి తెచ్చుకోవడమే ఆలస్యం. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండును గాక. చెప్పిన ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితాల్లో నీరు కట్టి ఫలింపజేసి మనందరి జీవితాలకి ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్.